యూనివర్సిటీని ప్రైవేటు వ్యక్తులకు దారోదత్తం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నాంపల్లిలో ఉన్నటువంటి క్యాంపస్ మాదే, బాచుపల్లిలో ఉన్న క్యాంపస్ మాదే. ఈ రెండు జాగాల నుంచి ఇంచు జాగా కూడా వేరేటోళ్లకు ఇవ్వనివ్వం, మేము కాపాడుకుంటాం. ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, డిగ్రీ కోర్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి దూర విద్యా కేంద్రం కోర్సులు ఉన్నాయి. వాటికి ఆడపిల్లలు, గృహిణీలు, 60 నుంచి 70 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు అందరూ వస్తున్నారు. మా యూనివర్సిటీ క్యాంపసే మాకు స్థలం సరిపోదు, మా క్యాంపస్ యొక్క స్థలాన్ని ఎవరికి ఇవ్వమనేటటువంటిదే మా నినాదం. సేవ్ తెలుగు యూనివర్సిటీ అనేది మా నినాదం. యూనివర్సిటీలు కుచించుకుపోవద్దు. యూనివర్సిటీలు విశ్వవ్యాప్తంగా విద్యను వ్యాపింపజేయడానికి అవి వ్యాపింప చేయాలి తప్పితే కుచింప చేయొద్దు అనేటటువంటిదే మా నినాదం. ఈయన మేము ఇది చేస్తుంటే ఆద్య కళలకు మేము అడ్డమనో ఇంకేదో ఏదో చేయొద్దు. ఈరోజు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి. ఆయన తెలంగాణకు అసూలు బాసినటువంటి మొదటి వ్యక్తి. సాయుధ పోరాటంలో ఆయన స్ఫూర్తితోటే మేము ముందుకు పోతున్నాం. వారు కుర్మ కులానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ బేరీ కళలను, వారి యొక్క అన్ని కళలను తెలుగు యూనివర్సిటీ ప్రదర్శిస్తున్నది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒగ్గు కథనే తెలంగాణ ఉద్యమంలో మమేకమైంది. తెలుగు యూనివర్సిటీ చుక్క సత్యాన్ని గౌరవించుకున్నది, వారిని ఎంతో గౌరవప్రదంగా కాపాడింది. ఆరుమెట్ల కిన్నెర సాయన్నను కాపాడుకున్నది. మేము కాపాడుకున్నాకనే వారికి పద్మశ్రీ వచ్చింది. ఇలా ఎంతోమంది ఆద్య కళలను కాపాడుకున్నటువంటి తెలుగు యూనివర్సిటీ ఆద్య కళల వస్తు సంపదను కూడా కాపాడుతున్నది. జయదేవ తిరుమలరావు గారు వాళ్ళ వస్తువులను మాకు ఇస్తే మేము కావాలన్నట్టు కాపాడుకుంటాం. ఆయన లేదు అంటే ఆయనకు వేరే దగ్గర జాగా కావాలంటే 2 ఎకరాలు ఇచ్చిర్రు. ఆయన కట్టుకోవడానికి డబ్బులు కావాలంటే ఆయన గురించి కొట్లాడడానికి కూడా మేము సిద్ధమే. కానీ మా తెలుగు యూనివర్సిటీని గుంజుకుంటాం. తెలుగు యూనివర్సిటీ నాకు కావాలంటే మాత్రం దీన్ని మేము సహించం. ఆద్య కళలకు, ఆద్య కళల వస్తు సంపదకు తెలుగు యూనివర్సిటీ ఎప్పటి నుంచో నిలయం కాపాడుతుంది. కానీ దీన్ని వేరే రకంగా జయదేవ తిరుమలరావు తీసుకుపోతేనో, ఆయనకు ఒత్తాసు పలుకుతానికి ఇంకొకళ్ళు వస్తేనో మేము ఆయనకు వ్యతిరేకమనో, ఆ కళలకు వ్యతిరేకమనో, ఆ వస్తు సంపదకు వ్యతిరేకమనో, మేమంతా కార్పొరేట్ శక్తులకు ఒత్తాసు పలికేటమనో మీరు కనుక చిత్రీకరించాలని చూస్తే చెప్పులతో తంతా అని కూడా ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా చెప్తున్నాం. ఒక్కటే యూనివర్సిటీ విద్యార్థులారా, ఇక్కడ ఎవరు వ్యక్తిగత స్వార్థాలు లేవు, ఏమీ లేవు. యూనివర్సిటీని కాపాడడానికి వీసీలు, రిజిస్టర్లు కూడా మీరు రావాలి. ఇది యూనివర్సిటీ నుంచి జాగపోతే మేము రాజీనామా చేస్తామని మీరు ప్రకటించండి. అందరూ కలిసి రావాలి. వచ్చేటోళ్ళం కలిసి కొట్లాడదాం. రానోళ్ళు మీకు సమయభావం లేకుంటే ఉండండి. ఎక్కడున్నా మీరు సోషల్ మీడియాలో మీ అకౌంట్లలో దీనిని అడ్డుకోవడానికి కృషి చేయండి. అంతే తప్పితే ఇంకా దీంట్లో అది ఉంది, ఇది ఉంది, ఈ నినాదాలు వెనక ఏదో ఉందని చెప్పకరి. గతంలో తెలుగు యూనివర్సిటీకి ఉన్నటువంటి హాస్టల్ విద్యానగర్లో ఉంది. అది ఉస్మానియా సొత్తు. వాళ్ళు మనల్ని వెళ్ళిపోమన్నారు, వెళ్ళొచ్చినాం అంతే. దాన్ని ఎవడో ఆప్తేనే